కోసం మీరు ఎంతో ప్రార్థించారు. నేను అడగలేదేమో కానీ మీ అంతగా నన్ను మీలో ఒక భాగంగా చేసుకొని నా ఆరోగ్యం కోసం, నా కోసం ఎంతో ప్రార్థించి నన్ను ఈ స్థితిలో మీరు చూడగలుగుతున్నారు. మీకు నా వందనాలు. ఈ సంవత్సరం దేవుని వాగ్దానం ఏంటంటే, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2:7. యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీకేమీ కొదువు కాదు. ఏంటి కొదువు కాదని దేవుడు ఇచ్చాడు? వాగ్దానాలన్నీ మంచియే కదా. కొదువు కాదు ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను. మామూలు ఆరోగ్యంగానే ఉన్నా కొంచెం ఏదో అనారోగ్యంగా అనిపించి హాస్పిటల్కి వెళ్తే ఫిబ్రవరి 28న స్కానింగ్ అవి ఇవి తీయించమన్నారు. రిపోర్ట్స్ చూసినాక కార్సినోవా స్టేజ్ 1 అన్నారు. అంటే ఏంటంటే మనం క్యాన్సర్ అంటాం కదా, అది స్టేజ్ 1 or 2 ఉంటుంది. మీరు ఇమ్మీడియట్గా చూపించుకోండి, డిలే చేయొద్దు అని చెప్పారు. అయినా కూడా నేను మళ్ళీ బయాప్సీ రిపోర్ట్ వచ్చాక చూద్దాంలే అన్నట్లు ఒక వారం లేట్ చేశా. సరే, మార్చి 6వ తారీఖున ఆ రిపోర్టు రవికి పెట్టా. రవి తెలుసుగా మీకు. రవికి పెడితే వాడు డాక్టర్ గారు అంటే మన ఈసీఎల్ సహవాసానికి జగన్మోహన్ అన్నకి బాగా తెలుసు. రవి ఈసీఎల్లో ఉంటాడు కాబట్టి ఆ అన్నకు చెప్తే, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్ గారికి పెట్టి చూద్దాం అని అన్నారు. ఆయనకు పెట్టి చూస్తే డాక్టర్ గారు ఇమ్మీడియట్గా వచ్చేయమని చెప్పండి ఆమెని అని అంటే, సరే 6వ తారీఖు బయలుదేరి వెళ్ళాము. 7వ తారీఖున చూపించుకున్న, 8వ తారీఖున రిపోర్ట్స్ అవి ఇవి అన్నీ రెడీ అయిపోయినాయి. 10వ తారీఖున చూపించుకుందాం అనుకుని వెళ్ళా. డాక్టర్ గారు ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోమన్నారు. డిలే చేయొద్దమ్మా, ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోమన్నారు. యశోదా హాస్పిటల్, హైటెక్ సిటీ బ్రాంచ్. అసలు ఏమీ అనుకోలేదు, ఏమీ లేదు, జాయిన్ అయిపోమంటే నేను కూడా అంటే నాకు దేవుని మీద నమ్మకం బాగుంటుంది. సరేలే జాయిన్ అయిపోదాం, ఏం కాదేమో అని అనుకున్నా. 11వ తారీఖు సర్జరీ చేస్తా ఉన్నారు. 11వ తారీఖు సర్జరీ చేయవలసింది. ఆ రోజు డాక్టర్ గారు ఒక మేజర్ సర్జరీ ఎక్కువ టైం తీసుకున్నారు, ఆ రోజు అవ్వలే. కానీ ఏంటి ఇట్లా లేట్ అయిపోయింది అని అందరూ, నా భర్త అందరూ అనుకుంటున్నారు. కానీ నేను అనుకున్నా, ఎందుకు దేవుని నిర్ణయం ఏదో ఉంటుంది, లేకపోతే ఎందుకు అని అంటే, డాక్టర్ గారు సాయంత్రం వచ్చి ఏం చెప్పారంటే, అమ్మ సర్జరీ ఎక్కువ టైం చేశా కదా, కొద్దిగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు నీకు చేస్తాను, నేను ఫ్రెష్ అవర్స్లో నీకు సర్జరీ చేస్తానన్నారు. 12వ తారీఖు ప్రొద్దుటే హాస్పిటల్కి అదే థియేటర్కి తీసుకెళ్ళారు. 7 గంటలకల్లా స్టార్ట్ చేశారు సర్జరీ. అయిపోయింది. 2 గంటలకి ఏమి ఇచ్చారు. 2 సర్జరీస్ చేశారు. అంటే హిస్టరెక్టమీ చేశారు, తర్వాత హెర్నియా అనేసి అది కూడా చేశారు. కానీ డాక్టర్ గారు దేవుణ్ణి ఎరిగిన బిడ్డ. డాక్టర్ చిన్నబాబు గారు సుంకవల్లి. నేను అప్పుడు అంటే చూపించుకున్నప్పుడు నాకు చాలా, నేను చదువుకొని కూడా ఏదన్నా డాక్టర్ అంటే ఎంత భయం అంటే అంత భయం వేసేది నాకు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటేనే మహాభయం, మా పేరు ఎత్తుకుంటేనే భయం. అట్లాంటిది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాక కొంచెం ధైర్యం వచ్చింది. 8వ తారీఖున 10వ తారీఖు ఆ రిపోర్ట్స్ చూసి ఏం కాదు చేద్దాం అన్నారు. సర్జరీ చేసే టైంలో ఆయన ముందు ఆ భాగాన్ని కట్ చేసి, అంటే సర్వైకల్ క్యాన్సర్ దీనిలో ఉంది, భాగాన్ని కట్ చేసి మళ్ళీ కొంచెం పైన కట్ చేసి బయాప్సీకి పంపించి అక్కడక్కడే టెస్ట్ చేయించి మళ్ళీ ఇంకొంచెం 3 సార్లు అట్లా చేసి
ఏమీ లేదు అని అని ఆయన కన్ఫర్మ్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు, వారం రోజులు ఉంచారు. అంతా అయిపోయినాక నడవమని అంటే నాకు హుషారు లేక నడవలేకపోతే రోజుకు 30,000 రూపాయలు నీ రూము ఖర్చు, నడవకపోతే నిన్ను ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంచుతా ఉన్నారు. ఎంత భయం వేసిందండి, 30,000 రూపాయలు. మనమేమో డబ్బులు, నేను ఎంత ఉద్యోగం చేసినా, నా భర్త ఎంత ఉద్యోగం చేసినా మన స్థితి ఎంతవరకు ఉంటుంది ఆర్థికంగా? చాలా పెద్ద స్థితి ఏం కాదు. నేను అనుకున్నా 1,00,000 2,00,000 అయిపోద్దులే, పర్వాలేదులే, నేనేమి ఇన్సూరెన్సులు కూడా ఏమి కట్టను, ఆ నమ్మకాలు కూడా నాకు తక్కువే, దేవుడు ఉన్నాడు కదా అన్న ధీమా ఎక్కువ ఉండి ఆ విధంగా చేశా. కానీ హాస్పిటల్లో 7 లక్షలు ఖర్చు అయింది. నా దగ్గర డబ్బులు లేవు. ఎట్లా సమకూడిని అంతా కట్టేశాం, వచ్చేసాను. డాక్టర్ చిన్నబాబు గారి గురించి చెప్పాలి అంటే ఎంత ధైర్యం, ఒక క్రైస్తవుడుగా ఆయన మన సహవాసి, మన సంఘ సహవాసి. ఎంత అంటే ఆయన చూడగానే రోగం ఎగిరిపోయింది నాకు. దేవుడు ఆయనకి ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆయన నంబర్ 1 రోబోటిక్ సర్జరీ ఆంకాలజిస్ట్. అటువంటి ఆయన చేతిలో నేను పడ్డా, అంటే గొప్ప దేవుని చేతిలో పడ్డట్టు నేను ఫీల్ అయ్యా. థియేటర్కి వెళ్ళేటప్పుడు నేను ఎంతలాగా భయపడిపోయానంటే, ఏమన్నా అయితే నా బిడ్డలేంటి, పెళ్ళిళ్ళు చేయలేదు, చదువులైతే చదివించాను అని అనుకుని చివరికి ఎందుకో మరి ఆ డాక్టర్ గారు కనపట్లేదు, నన్ను తీసుకెళ్ళారు, ఆ రోబోని చూస్తున్నాను, ఏంటి ఇది ఇట్లుంది అట్లుంది అని అనుకుంటున్నా. కానీ డాక్టర్ గారు కనపడలేదు, ఏరి అని అడిగి వార్డ్ బాయ్ని అడిగితే ఆయన ఎక్కడో ఉండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు రోబోకి. ఆ రోబో చేస్తూ ఉంటుంది. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి మనిషికి. ఆ ఇచ్చిన జ్ఞానంలో కూడా గొప్ప వ్యక్తి చిన్నబాబు గారు. ఆయన డాక్టర్ అంటే ఉంటారండి, ఎక్కడో ఉంటారు అని చెప్తున్నారు వాళ్ళు. ఆయన చూడలేదే అని అనుకున్నా. ఆ తర్వాత ఆ రోబోని చూసి ఇట్లాగా ఉంటుందా, పేరు వినడమే కానీ ఏం కాదు అని అనుకున్నా. దేవుడు ఆయన ద్వారా నాకు సర్జరీ చేయించారు. తర్వాత అడిగా, అయ్యా మా వాళ్ళంతా పని చేసుకునేవాళ్ళు, ఎక్కువ ఆరోగ్యం గురించి అవగాహన ఉండదు, కానీ దేవునిలో విశ్వాసంగా ఉంటారు, ఒకసారి మీరు వచ్చి చూడండి అని మన రవి, నాని, మన పిల్లలందరూ వచ్చి అడిగారు. అంటే నేను కూడా అడిగితే ఓకే అరేంజ్ చేద్దాం అని స్క్రీనింగ్ టెస్ట్కి మొన్న వెహికల్ వచ్చింది కదా, మే 12వ తారీఖు అట్లా వచ్చిందన్నమాట. నేను అనుకున్నా, అంటే నాకే అవగాహన లేదు, వీళ్ళకి ఎట్లా అంటే దేవుడు నిజంగా మన వాళ్ళందరినీ బయట గట్టెక్కిచ్చాడు, క్షేమంగా అందరినీ నడిపించాడు, నన్ను అంతకంటే క్షేమంగా మీ మధ్య నిలబెట్టాడు. డాక్టర్ గారిని గురించి ఎందుకు చెప్తున్నానంటే, దేవుని విశ్వసించిన బిడ్డలు మాదిరికరమైన జీవితం. వాళ్ళని చూసి మనం ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవాలి, అంత విశ్వాసం కూడా పెంపొందించబడాలి. అటువంటి విశ్వాసం అయితే నాకు నిజంగా చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఆ సమయంలో మనిషిని కదా, చాలా బాధ అనిపించింది. నా కుటుంబం నా బిడ్డలు ఏం సరి అవ్వలేదు. మా పిల్లలు తెలుసు మీకు, అమ్మాయి పిహెచ్డి అయిపోయింది, మొన్న సబ్మిట్ చేసేసింది NIT తాడేపల్లిగూడెంలో. అబ్బాయి కూడా లయోలా కాలేజీలో అగ్రికల్చర్ ఫ్యాకల్టీగా చేస్తున్నాడు. నేనే ఉద్యోగాలు చేశానో మీకు అందరికి తెలుసు, ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు. చాలామంది నా స్టూడెంట్స్ ఇక్కడే టీచర్గా. పెద్ద ఉద్యోగాలు వచ్చినా నేను వెళ్ళకుండా నా సొంత ఊరు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. తర్వాత BED కాలేజ్ లెక్చరర్గా వెళ్ళడం, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పోస్టులు చేయడం అది జరిగింది. మళ్ళీ ఇప్పుడు సొంతూరు అనేసి గుంటూరు రావడం జరిగింది. గుంటూరులో నేను చేసేది క్రిస్టియన్ కాలేజీయే, కానీ క్రైస్తవత్వం ఇంత కూడా లేదు, నామకార్థమైన క్రైస్తవ జీవితం ఉంది. అక్కడలో ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను ఉండాలని కోరుకోవట్లేదు, కానీ అందరూ
దేవుళ్ళు ఎదగాలని కోరుకుంటున్నాను నేను. సిస్టర్ చెప్పిన సాక్ష్యంలో నాది 30 సాక్ష్యం ఉంది. నేను కూడా హాస్టల్కి చేశాను, అన్ని చాలా పెద్ద పెద్ద పోస్టులు చేశాను. కానీ దేవుడు మనల్ని ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. రాజుల కాలేజీ విజయనగరంలో వాళ్ళ 16 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిలో క్రిస్టియన్ ప్రిన్సిపల్ని అయింది నేను ఒక్కదాన్ని. 16 ఇన్స్టిట్యూషన్స్లో ప్రిన్సిపల్స్ అందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు చేశారు. కానీ వాళ్ళల్లో క్రైస్తవురాలని నేనే. కాలేజీలో కూడా మీటింగ్స్ అవి ఇవి చెప్పించేదాన్ని. పండగ రూపంలో కాదు, కానీ జనవరి 1కి ముందే 31కి అవి 2 సరి అంటే కలిసి వచ్చేటట్టు వాళ్ళకి వాక్యం చెప్పించేదాన్ని. అట్లాగే హాస్టల్లో వార్డెన్గా చేశాను. అప్పుడు కూడా హాస్టల్లో ప్రత్యేకంగా వాళ్ళకి మంగళవారం గురువారం సిస్టర్స్ వచ్చి వాక్యం చెప్పడానికి పిల్లలకి అవకాశం ఉండేటట్లు కూడా దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చేటట్టు చేశారు. తర్వాత నా జీవితం అంతా ఎంత అంటే విశ్వాసంగా ఉన్నాను, అభివృద్ధి చెందుతున్నాను. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు భయపడిపోయాను ఎందుకో. కానీ ఆ భయాన్ని కూడా దేవుడు నా దగ్గర నుండి తీసేశాడు. నహూము అన్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు నన్ను చూడడానికి. నాకు ఎంత సంతోషం వేసిందంటే వరగాని మొత్తాన్ని చూశాను నేను. అంటే అన్నవాళ్ళు 5-6 వచ్చారు. నేను ఇంక వరగాన్ని చూశాను. ఓకే, నాకేం పర్లేదన్న, తగ్గిపోయింది నాకు అనారోగ్యం. నహూము 1:7 అన్న నాకు వాగ్దానం చెప్పాడు. అంటే ఆపత్కాలంలో ఆశ్రయదుర్గం దేవుడే. దాని తర్వాత కూడా నేను చదువుకున్నా, బాధ 2వ మారు కలగకుండా దేవుడు నివారణ చేశాడని. నాకు ఏమీ లేదు, టాబ్లెట్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఎంతగా దేవుడు నన్ను అంటే నన్ను స్వస్థపరిచాడు అంటే 20 రోజులే మెడికల్ లీవ్ పెట్టాను. 6 months గవర్నమెంట్ ఇస్తుంది. కానీ నేను 21వ రోజు నుండి కాలేజీకి వెళ్ళాను. ఎప్పటి వరకు వెళ్తున్నా. నా గురించి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఎంతోమంది భయపెట్టారు, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని. నిజమే, మనకి నమ్మకం లేనప్పుడే అవి దొరుకుతాయి. దేవుడు ఉన్నాడని ఒక ధైర్యం ఉంటే మాత్రం మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ విశ్వాసం దేవుడు ఇచ్చాడు నాకు. నా కొరకు ప్రార్థన చేయండి. నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, నేను వాటి కోసం ప్రార్థన చేయండి. నా భర్త అంటే క్రైస్తవుడే కానీ సియోనోళ్ళేనా అంత పవిత్రంగా ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళు ఉండరా అని అంటారు. మీ అందరికి తెలుసు ఆయన సంగతి ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో తెలుసు. కానీ మార్పు అనేది తనలో కూడా రావాలి. ఎదురు చూస్తున్నా. నాకు కోపం వచ్చి ఒక్కోసారి తిడతానే ఉంటా. నేనేమంత శాంత స్వభావం ఏం కాదు. కానీ మీ అందరి కృప, నన్ను సర్జరీకి వెళ్ళడానికి ఎంప్లాయీస్ ట్రైన్ రిజర్వేషన్ బుక్ అయింది. సేవకుడు అక్కడ యెరూషలేము సంఘ సేవకుడు వాళ్ళు వచ్చి నన్ను ఎక్కించారు. ఎంత గొప్ప కృప అంటే సేవకులు వచ్చి వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఉండి వచ్చి నన్ను ఎక్కించి ఇది అయ్యారంటే నేను మళ్ళీ మామూలుగానే వస్తాను అనుకున్నా. అట్లాగే వచ్చా, అట్లాగే మీ ముందు నిలబడ్డా. దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు అందరికీ ఇంకొకసారి వందనాలు చెప్పుకుంటా. నా పూర్తి అంటే సాక్ష్యం చెప్పుకోవడం నాకు జరిగిన ఈ కొద్ది కాలంలోనే ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుడు నా మీద ఉంచాడు. మీ అందరికీ మరొకసారి నా వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నా.